నమస్కారం. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి మా ఊర్లో ఉన్న శివాలయానికొచ్చేసానండి. పొద్దున్నే చూడండి ఎంతమంది భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తున్నారో. ఆ మహాశివుని దీవెనలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం. చాలామంది వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం దైవభక్తి, మన పురాణాలు, వాటి విలువలను తెలుసుకొని సన్మార్గంలోకి ఒక్కరినైనా తీసుకురాగలననే ఒక చిన్న ప్రయత్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజైన కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఈరోజు చేసే పూజలు, దీపారాధనలు, ఉపవాసాలు ఇవన్నీ మన జీవితంలో పాపాలు నశించి పుణ్యఫలం కలిగించే శక్తిని కలిగి ఉంటాయని కార్తీక పురాణం చెప్తోంది. ఈ సంవత్సరం నవంబర్ నెలలో వచ్చే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేసి భగవంతునికి ప్రార్థన చేయడం అత్యంత శ్రేయస్కరం. నదిలో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలు కరిగిపోతాయని విశ్వాసం. నదిలో స్నానం చేయలేని వారు ఇంట్లో బకెట్ నీళ్ళల్లో అలా చేయి పెట్టి మనసులో ఈ విధంగా సంకల్పించుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. దీంతో సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరిచి ముందు గుమ్మం వద్ద పసుపు చల్లి రంగవల్లులు వేసి మామిడి తోరణాలు, బంతిపూలతో ఇంటిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి శివపార్వతులు, లక్ష్మీనారాయణులు వంటి దేవతలను ప్రార్థిస్తూ దీపారాధన చేయాలి. ఉదయం 5 గంటల నుండి 9 గంటల మధ్య పూజ పూర్తి చేయడం శ్రేయస్కరం. దీపారాధనలో పిండి దీపాలు లేదా మట్టి దీపాలు వెలిగించడం అత్యంత మంగళకరం. దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కరించి ఓం గం గణపతయే నమః అని జపించాలి. ఆ తర్వాత శివ సన్నిధిలో 2 దీపాలు వెలిగించి అక్షింతలు వేసి దామోదరాయ నమః లేదా త్రయంబకాయ నమః అని పలుకుతూ హారతి ఇవ్వాలి. నైవేద్యంగా పాలు, పెరుగు, బెల్లం పానకం, పిండి వంటలు సమర్పించడం ద్వారా పూజ పూర్ణమవుతుంది. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి పూజలో ఉపయోగించిన తీర్థాన్ని కుటుంబ సభ్యులందరికీ పంచాలి. సాయంత్రం సమయంలో తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించడం చాలా పవిత్రమైన ఆచారం. దీని ద్వారా ఇంటిలో ఆధ్యాత్మిక శాంతి, భర్త దీర్ఘాయుష్యు, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని నమ్మకం ఉంది. ఈ రోజున అత్యంత పవిత్రమైన సంప్రదాయం 365 ఒత్తులతో దీపం వెలిగించడం. దీని అర్థం ఎంతో లోతైనది. మనం సంవత్సరంలో ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులు, పాపాలు ఈ ఒక్కరోజు దీపారాధనతో క్షమించబడతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఎవరికైనా ప్రతిరోజు దీపం వెలిగించే అవకాశం లేకపోతే ఈరోజు 365 దీపాలు వెలిగించడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా ఒక ప్రత్యేక ఆచారం ఉసిరి దీపం వెలిగించడం. ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా పరిగణించబడుతుంది. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ధన సమృద్ధి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. పౌర్ణమి వెలుగులో ఉసిరి చెట్టు క్రింద వనభోజనం చేయడం కూడా ఎంతో పుణ్యకరం. ఈ రోజున నదీ తీరంలో దీపం వదిలి ప్రార్థన చేయడం మన జీవితంలో చీకట్లు తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించాలనే సంకేతం. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం, దాన ధర్మాలు చేయడం, పెద్దలకు అన్నదానం చేయడం ఇవన్నీ మన ఆత్మను పవిత్రం చేస్తాయి. శివాలయంలో అభిషేకం చేయడం, సాయంత్రం నదిలో దీపారాధన చేయడం ద్వారా శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. ఈ రోజు చేసే పూజలు కోట్ల పూజల ఫలితం ఇస్తాయని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి.